Yes, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు. సో గ్రేట్ 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 సార్. ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను సార్. సో ఈ యొక్క మార్నింగ్ టైంలో మనం ఈ రకంగా కలుసుకొని ఈ రకంగా మాట్లాడుకోవడానికి మనకు దేవుడిచ్చినటువంటి ఒక సమయానికి ఎంతో కృతజ్ఞమైనాం. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి మన బోర్మ ట్రిప్ ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు కలిగించింది. దానికి బోర్మ ట్రిప్ కూడా మనకు ఎంతో కృతజ్ఞమైనాం. సో ఫ్రెండ్స్, నేను ఇంతవరకు అంటే మనని మనం గుర్తించడం, మన యొక్క వర్క్ అంటే మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం, దాన్ని జస్ట్ షార్ప్ వర్క్ అలాగే స్మార్ట్ వర్క్ ఎలాగ మార్చుకోవాలి, ఆ మార్చుకున్న వర్క్ ని మనము ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే మనం గోల్స్ పెట్టుకోవాలి. గోల్స్ మనం పెట్టుకుంటేనే మనం ముందుకెళ్ళగలం. గోల్స్ మనం పెట్టుకోకపోతే ఎవరికైతే గోల్ ఉంటుందో వాళ్ళ గోల్ని మనం పూర్తి చేయడానికి లైఫ్ లాంగ్ అంటే మనం చచ్చే వరకు వాళ్ళకి చాకిరీ చేసుకుంటూనే బతుకుతాం తప్ప మన గోల్స్ నెరవేర్చుకోలేం. అంటే మన గోలే లేనప్పుడు ఇతరుల గోలు పూర్తి చేయడానికే మనం పని చేస్తాం అన్న విషయాలన్నీ నేను ఇంతకు ముందు 3 ఎపిసోడ్లలో నేను తెలియజేశాను. ఇది 4వ ఎపిసోడ్ ఫ్రెండ్. కాబట్టి ఎవరైనా అది వినకపోతే ఆల్రెడీ ఆగమయ్య బోర్డ్ మై ట్రిప్ యూట్యూబ్ ఛానల్లో ఉంటది. సో అది ఒకసారి మీరు జస్ట్ ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు దాన్నే కంటిన్యూషన్ గా నేను ఇప్పుడు తెలియజేయబోతున్నాను. ఎందుకంటే మనందరికి తెలుసు, చాలా సార్లు వీడియోలలో అన్ని చోట్ల మనం వింటా ఉంటాం గోల్స్, డ్రీమ్స్, మన లైఫ్ చేంజింగ్ అటువంటి అన్ని వింటా ఉంటాం. కానీ వాటిని మన యొక్క లైఫ్ లో ఏ రకంగా ఉపయోగించాలన్న విషయం క్లారిటీగా మనకు ఉండదు. దాని వల్లనే దాన్ని మనము అవలంబించకపోవడానికి కారణం అండి. కాబట్టి వాటన్నిటిని మనం క్లారిటీగా పవర్ఫుల్ గా మనం కానీ తెలుసుకున్నామంటే తప్పకుండా ఏదైతే గొప్ప గొప్ప వాళ్ళు సాధించారో ఆ యొక్క గొప్పతనాన్ని మనం కూడా సాధించగలం. కాబట్టి కంటిన్యూషన్ గా నేను యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సో చూడండి, గోల్స్. అయితే వాట్ ఈస్ గోల్ అంటే మా గోల్ అంటే ఏంటి? చాలా మంది ఇక రకరకాలుగా అంటా ఉంటారు. అంటే చిన్న చిన్న దాన్ని కూడా గోలే అనుకుంటారు. ఎందుకంటే కొద్దిగా డబ్బు సంపాదించడం, చిన్న కారు కొనుక్కోవడం, లేదంటే చిన్న ఇల్లు కట్టుకోవడం, ఈ రకంగా పిల్లలకు ఒక మంచి చదువు చెప్పించడం, ఇదే గోల్ అనుకుంటాం. కానీ గోల్ అంటే దీనికన్నా చాలా పెద్దది సార్. గోల్ అంటే దీనికన్నా చాలా పెద్దది. ఒక రకంగా చెప్పాలంటే మన బ్రహ్మాండం, ఈ యొక్క సృష్టి ఎంత ఉందో అంత పెద్దది మన గోల్. కాబట్టి అంత సాధించడానికి కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం కొద్ది క్లారిటీగా మనం తెలుసుకుందా ఉందాం. ఎందుకంటే ఇన్ని విషయాలు మనం ఒకేసారి మనము తెలుసుకోవడానికి వీలు కాదు. కాబట్టి క్లారిటీగా మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి 100% ఇక్కడ మనం సక్సెస్ అవడానికి అవకాశం ఏర్పడుతుందండి. సో చూడండి, ఇప్పుడు మన యొక్క గోల్ ను మనము కన్ఫర్మ్ చేసుకోవడం ఎట్లా అంటే, మన యొక్క గోలు అసలు ఏంటి, అసలు ఏం పెట్టుకోవాలి, అసలు మన గోల్ ను చేసుకోవడానికి మనకి ఏ రకమైనటువంటి మనము ప్రాక్టీస్ చేయాలి, మన గోల్ మనం ముందుకు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలు కొన్ని చూద్దాం. అయితే చూడండి, మనకు దేవుడు అంటే పైవాడు, కొంతమందికి దేవుడు అంటే నమ్మకం ఉండకపోవచ్చు. కానీ మన యొక్క సృష్టి మనని మనం దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే మన సృష్టి అని నేను ఎందుకంటున్నా అంటే, సో చూడండి, మనలో ఒక ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 700 కోట్ల జనాభా ఉంటే ఇంత మందిలో కూడా మనం సపరేటే ఉంటాం. అంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మన కళ్ళు కానీ, లేదంటే మన చేతి వేళ్ళు కానీ, లేదంటే మన యొక్క డిఎన్ఏ కానీ మనం కంప్లీట్ డిఫరెన్స్. అంటే మనం ఒకరికి సంబంధం లేదు. అంటే మనం సపరేట్ గానే ఈ యొక్క లోకంలోకి వచ్చాం. కాబట్టి మనకు సపరేట్ ఉంది, మనం సపరేట్ గానే ఉన్నాం. కాబట్టి మన సపరేట్ ఏంటనేది మనం దాన్ని గుర్తించాలి. సో చూడండి, అంటే కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్తాను. మన సపరేట్, మన ప్రత్యేకత ఏంటనేది మనం గుర్తించడానికి కొన్ని అవకాశాలు మనకు వస్తున్నాయి. అవేంటంటే మనం బాగా పాడడం, లేదంటే బాగా మాట్లాడడం, బాగా ఆలోచించడం, లేదంటే బాగా కన్విన్స్ చేయడం, లేదంటే బాగా ప్రసంగించడం, బాగా మోటివేషన్ చేయడం, లేదంటే శరీర దారుఢ్యం మంచిగుండి ఆటలాడడం, ఈ రకంగా
రకరకాలైనటువంటి మనలో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతల్ని మనం గమనించామంటే మన యొక్క గోల్ మనకు బయటకు వస్తుంది. అంటే మనలో ఏ ప్రత్యేకత ఉంది, నేను ఏం చేయగలను అన్నది అది బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా మనకి ఇక్కడ మనం నెట్వర్క్ లో ఉన్నాం. మన నెట్వర్క్ లో మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బయట ఏ ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ కూడా ప్రతి ఒక్క బిజినెస్ చేయాలంటే మనకు ప్రతి ఒక్కటి కావాలి. అంటే మనకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ కావాలి, అలాగే లేబర్ కావాలి, అలాగే మనం అక్కడ టైం ఇవ్వాలి, ప్రతి ఒక్కటి అక్కడ చేయాలండి. ఇక చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. ఇక్కడైతే మనకు అటువంటిది ఏమి లేకుండానే మనం చేసుకోవచ్చు. అయితే ఇది కూడా మనకు గోల్ కింద మనం మార్చుకోవచ్చు. అయితే చూడండి, ఇప్పుడు మన యొక్క గోల్ అంటే పై విషయాల్లో కూడా మనకు గోల్ దొరకలేదు అనుకోండి, ఇప్పుడు మనం కింద మనని మనం ఒక 4 ప్రశ్నలు వేసుకుంటే సరిపోతుంది. మనం 4 ప్రశ్నలు వేసుకుంటే సరిపోతుంది. అదేంటంటే నెంబర్ 1 వచ్చేసి, నాకు ఈ జీవితంలో ఏం కావాలి? మరొకసారి చెప్తున్నాను, నాకు ఈ జీవితంలో ఏం కావాలి? రెండవది, ఈ జీవితంలో నేను ఏం చేయాలనుకుంటున్నాను? ఈ జీవితంలో నేను ఏం చేయాలనుకుంటున్నాను? నెంబర్ 3 వచ్చేసి, నేను ఈ జీవితంలో ఏం అవుదాం అనుకుంటున్నాను, అంటే ఇన్ ఫ్యూచర్ లో నేను ఎంత వరకు వెళ్దాం అనుకుంటున్నాను అన్నది మనం చూసుకోవాలి. అలాగే మనకు 4వది వచ్చేసి, నేను ఏ రకంగా జీవించాలి అనుకుంటున్నాను, అంటే మన లైఫ్ అంతా నేను ఏ రకంగా జీవించాలని అనుకుంటున్నాను. సో ఈ 4 విషయాలని మనం ప్రశ్నించుకుంటే వీటికి మనకు జవాబు దొరికిందంటే తప్పకుండా మనం గోల్ డిసైడ్ చేసుకోవడానికి 100% మనకి ఇక్కడ అవకాశం దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇవి మనం బాగా గమనించండి, బాగా చూడండి. ఈ యొక్క వీడియో మనకు యూట్యూబ్ లో కూడా వస్తుంది కాబట్టి కొద్దిగా తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేయండి. దీనికి మనకు గోల్ సెట్ చేసుకోవడానికి మనకు 100% మనకు ఒక అవకాశం ఏర్పడుతుంది అనమాట. సో అప్పుడు మనము గోల్ డిసైడ్ చేసుకుంటాం. ఒక్కసారి మనం గోల్ డిసైడ్ చేసామంటే అప్పుడు దాన్ని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఒక పేపర్ మీద మనం పెట్టాలి. కానీ చూడండి, గోల్ అన్నది ఒకే రకంగా కాకుండా దాన్ని కొన్ని పార్ట్ గా దాన్ని విభజించాలండి. కొన్ని పార్ట్లుగా మన యొక్క గోల్ ను విభజించాలి. విభజించడం అంటే ఏం లేదండి, మనకు 4 భాగాలుగా దాన్ని విభజించుకోవాలి. ఏంటంటే ఫిజికల్ గోల్, అలాగే మెంటల్ గోల్, అలాగే ఫ్యామిలీ గోల్, సోషల్ గోల్. అయితే ఈ చార్ట్ నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. తర్వాత నేను ఎవరికైనా కావాలంటే నేను షేర్ చేస్తాను. దీన్ని ఈ రకంగా 4 రకాలుగా మనం మన యొక్క గోల్ ను డివైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ 4 1 year లో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, 5 years లో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, 10 years లో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, లేదంటే లైఫ్ టైంలో మనం ఏది రీచ్ కావాలనుకుంటున్నాం, అంటే స్టెప్ బై స్టెప్ వీటిని మనము రాసుకోవాలి. ఎందుకు రాయాలి? మనకు గుర్తుంటుంది అంటే లేదు ఫ్రెండ్స్, గుర్తుండదు. ఎందుకంటే మనము ఏదైనా ఒక ప్రయారిటీ పని మనకు దొరికిందంటే చాలు, దాన్ని పట్టుకున్నామంటే మిగతా అన్ని మర్చిపోతాం, దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. తర్వాత చాలా వాటిని మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి తప్పకుండా మనం ఇదొక గోల్ రాసుకోవాలి. అయితే చూడండి, గోల్ చార్ట్ తయారు చేయడం మాత్రమే కాదు, దాన్ని మనకు అనుకూలమైనటువంటి ప్లేస్ లో మనం దాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు గోల్ రాసినప్పుడు మన యొక్క కమిట్మెంట్ 2 అంతలు అవుతుంది. ఎందుకంటే మన యొక్క కమిట్మెంట్ 2 అంతలు అవుతుంది. అప్పుడే మనం గోల్ సాధించుకోవడానికి మనకు చాలా గొప్ప మార్గం మనకు ఏర్పడుతుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు మన గోల్ ను నెరవేర్చుకోవడానికి మన గోల్ ను ప్రతి ఒక్కటి మనం రాసి, అప్పుడు మనకి ఇష్టమైన చోట 3-4 చార్ట్లు తయారు చేసుకోండి. కావాలంటే అవసరమైతే మీ బ్యాగ్ లో కూడా ఒక గోల్ చార్ట్ పెట్టుకోండి. మీ ఇంట్లో బెడ్రూమ్ లో ఒకటి పెట్టండి, కిచెన్ లో ఒకటి పెట్టుకోండి, లేదంటే హాల్లో ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, ఈ రకంగా నేను అంటిస్తే ఎవరైనా చూసారంటే నవ్వుతారు అనుకుంటారు. కానీ నవ్వితేనే బెస్ట్ అండి. ఎందుకంటే మన గోల్స్ ను చూసి ఎవరైతే నవ్వుతారో అప్పుడే మీరు నిజమైన కరెక్ట్ అయిన గోల్ మీరు ఎంచుకున్నట్టండి. ఎందుకంటే ఆ గోల్ చూస్తే ఆకాశం ఉంటది, మనం చూస్తే భూమిలో ఉంటాం. అంటే ఆ రకంగా మన గోల్ ఉన్నదంటే పక్కవాడు నవ్వాడంటే మన గోల్ పర్ఫెక్ట్ అన్నట్టే. ఎవరు నవ్వట్లేదు అన్నారంటే మన గోల్ పర్ఫెక్ట్ లేనట్టే, వాళ్ళెంబటే మనం కూడా పోతున్నట్టే. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా మన గోల్ ఇతరులకు తెలిసేటట్టు కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో తప్పకుండా ఈ యొక్క గోల్ చార్ట్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి ఆ గోల్ ఉపయోగపడుతుంది. సో చూడండి, మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక 10 అంతస్తుల బిల్డింగ్, 10 floors బిల్డింగ్ కట్టాలనుకుంటే 10 floors బిల్డింగ్ దాంట్లో
100 పోర్షన్లు ఒక బిల్డింగ్ మనం కడుతున్నాం అనుకోండి, అక్కడ చూడండి, అక్కడ ఏం లేకుండా జస్ట్ గుంతలు తీసేసి పిల్లర్లు వేసేసి ఏదో రకంగా కట్టేస్తారా? లేదండి. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటది. అంటే ఫస్ట్ ప్లానింగ్ ఉంటది, దాని బ్లూ ప్రింట్ వస్తది. ఆ బ్లూ ప్రింట్ వచ్చిన తర్వాత దాని ద్వారా ఏ పిల్లర్ ఎక్కడ ఉండాలా, దాంట్లో రాడ్ ఎంత వాడాలా, సిమెంట్ ఎంత వాడాలా, ఆ తర్వాత కిచెన్ ఎటు, బాల్కనీ ఎటు, హాల్ ఎటు, బెడ్రూమ్ ఎటు, అసలు ఎన్ని బెడ్రూమ్లు ఉండాలి ఏంటన్నది ప్రతి ఒక్కటి అక్కడ బ్లూ ప్రింట్ లో ఉన్నదాన్ని బట్టి, ఇంజనీర్స్ చెప్పిన దాన్ని బట్టి అక్కడ మనము ఇల్లు కడతారండి. అంటే ఆ యొక్క బిల్డింగ్ కడతారు. అయితే చూడండి, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికే ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే నిండు నూరేళ్ల జీవితము మనకెంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందో ఒక్కసారి ఆలోచించండి. మనకెంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు తప్పకుండా మన యొక్క బ్లూ ప్రింట్, మన యొక్క జీవితానికి బ్లూ ప్రింట్ తప్పకుండా ఉండి తీరాల. మన బ్లూ ప్రింట్ మనకు ఉంటేనే దాన్ని బట్టే మనము ముందుకెళ్ళగలం. లేదంటే ఇంకా బిల్డింగ్, ఎటువంటి ప్లానింగ్ లేని బిల్డింగ్ ఏ రకంగా అడ్డదిడ్డంగా కట్టబడుతుందో అదే మాదిరిగా కట్టబడతా ఉంటదండి. సో చూడండి, కాబట్టి మన బ్లూ ప్రింట్ మనం తయారు చేసుకోవాలా. ఆ బ్లూ ప్రింట్ ని బట్టే మనం స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తా ఉండాలి. అప్పుడే మన యొక్క జీవితంలో మనం అనుకున్నటువంటి గోల్స్ ను మనం నెరవేర్చుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, బ్లూ ప్రింట్ లేకుండా మనం ముందుకు వెళ్ళామంటే ఎటు పడితే అటు వెళ్తాం. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక చిన్న స్టోరీ లాగా నేను ఒక విషయం చెప్తాను. అయితే చూడండి, అమెరికాలో స్థిరపడేటువంటి ఒక ఫ్యామిలీలో నుంచి ఒక అబ్బాయి ఇండియాకి రావాలని ఆశపడ్డాడు. వాళ్ళ తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారు, తాతయ్య నానమ్మ వాళ్ళు ఇండియాలో ఉన్నారు. వాళ్ళని చూడడానికి అని చెప్పేసి హైదరాబాద్ వస్తున్నాడు ఆ అబ్బాయి. అయితే ఎవరి యొక్క పర్మిషన్, ఎవరి యొక్క సపోర్ట్ లేకుండానే నేను నా సొంతంగానే వెళ్తానని చెప్పేసి ఆయన డిసిషన్ తీసుకొని ఎవరి సలహాలు ఏం అడగకుండా డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. హైదరాబాద్కి టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే టైం వచ్చింది, అతను ఫ్లైట్ ఎక్కాడు, హైదరాబాద్ లో దిగాడు. హైదరాబాద్ లో దిగిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి హైదరాబాద్ మ్యాప్ కొనుక్కున్నాడు. తర్వాత బయటికి వెళ్ళి ట్యాక్సీ దగ్గరికి వెళ్ళి చూస్తే అతను పంజగుట్ట వెళ్ళాలన్నాడు. కానీ అతనికి అర్థం కాలే. తెలుగు రాదానికంటే తెలుగు నై అంటున్నారు. అయితే ఎవరు కూడా తెలుగు మాట్లాడలేదు. అయితే దాంట్లో ఆయన కొనుక్కున్నట్టు మ్యాప్ లో పంజగుట్ట చూశాడు, లేదు. ఆ తర్వాత ఎక్కడ మన హుసేన్ సాగర్ చూశాడు, లేదు. లేదంటే చార్మినార్ చూశాడు, లేదు. బిర్లా టెంపుల్ చూశాడు, లేదు. ఏమి కనపడతలేదు. మ్యాప్ అయితే హైదరాబాదే, దిగింది కూడా హైదరాబాద్ లోనే. కానీ ఎంత వెతికినా కూడా దొరకట్లేదు. సరే అని చెప్పేసి ట్యాక్సీ తీసుకొని బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత నది దగ్గర తీసుకెళ్ళమన్నాడు. నది దగ్గర తీసుకెళ్తే నది అక్కడ చాలా పెద్దగా పారే నది ఉంది. కానీ అక్కడ కూడా చుట్టుపక్కల ఇల్లు ఏం కనపడతలే. ఈ రకంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఏమీ అతనికి దొరకట్లేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అసలు ఏం జరిగి ఉంటది అంటే ఆయన టికెట్ తీసుకునేటప్పుడు మన సేమ్ ఇండియాలో ఉన్నటువంటి హైదరాబాద్ మాదిరిగానే పాకిస్తాన్ లో కూడా ఒక హైదరాబాద్ లో ఉంది. అతను పాకిస్తాన్ లో ఉన్నటువంటి హైదరాబాద్ లో దిగాడు, అక్కడి మ్యాప్ కొనుక్కున్నాడు, అక్కడ వెతుకుతా ఉన్నాడు వాళ్ళ నానమ్మల్ని అమ్మమ్మల్ని. చెప్పండి, ఇప్పుడు అతను ఎంత ప్రయత్నం చేస్తే అతను పంజగుట్ట చేరతాడు? అతడు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే పంజగుట్ట చేరతాడు? అతడు ఎంత దేవునికి ప్రార్థన చేస్తే పంజగుట్ట చేరతాడు? అతను ఏం చేస్తే పంజగుట్ట చేరతాడు చెప్పండి? అంటే అతని చేతిలో ఉన్న యొక్క మ్యాప్ ఏదైతే ఉందో, అతను దిగిన ప్లేస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా రాంగ్. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన కానీ, ఈ రకమైనటువంటి ప్లానింగ్ కానీ, ఈ రకమైనటువంటి మ్యాప్ కానీ మన చేతిలో ఉంటే మనం ఏ రకంగా మన జీవితం ఏమవుతుందో చూడండి. కాబట్టి మన యొక్క గోల్స్ ను నెరవేర్చుకోవాలంటే కరెక్ట్ అయినటువంటి ప్లాన్, కరెక్ట్ అయినటువంటి బ్లూ ప్రింట్ మన చేతిలో ఉన్నదంటే 100% దాన్ని అవలంబించుకుంటూ మనం ముందుకెళ్ళొచ్చండి. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మనం ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, మనలో ఏ క్వాలిటీ ఉంది, ఏ క్వాలిటీ మనకు ఉపయోగపడుతుంది, ఏ క్వాలిటీలు అయితే మనం ముందుకెళ్ళగలం, ఏ క్వాలిటీ ద్వారా మన యొక్క లైఫ్ టైమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మనం నెరవేర్చుకోగలం అన్నది మనం దాన్ని బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకున్న తర్వాత
ఇంక మనం దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. అంటే దీనికి ఒక ప్రైవేట్ అంటే ఒక మామూలుగా సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనకున్నటువంటి ఆశని, మనకున్నటువంటి ఇష్టాన్ని మనం గోల్ కింద మార్చుకుంటే సరిపోద్దండి. మనకున్నటువంటి ఇష్టాన్ని ఏ రకంగా అంటే ఇప్పుడు చూడండి, సచిన్ టెండూల్కర్ కి ఆయనకు క్రికెట్ అంటే ఇష్టం. దాన్నే ఆయన యొక్క గోల్ కింద మార్చుకున్నాడు. ఆయన పని చేస్తున్నాడు. ఈ మాదిరిగా చాలా మంది తమకు ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్నే వాళ్ళ ప్రొఫెషనల్ కింద మార్చుకుంటారు. దాని వల్ల హ్యాపీగా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంటారు, సంతోషం పడతా ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటది. ఇదేనా అంటే మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్ని మనం హాబీ కింద మార్చుకొని, మనకి ఏదైతే హాబీ ఉందో దాన్నే మనము మన యొక్క లైఫ్ టైం గోల్ కింద మార్చుకొని, దాన్నే మన యొక్క గోల్ ని మనం ఇష్టపడేదాన్ని మన యొక్క లైఫ్ లో సాధించే దాని కింద మార్చుకున్నామంటే చాలు, మనం లైఫ్ లో సక్సెస్ అయినట్టండి. ఏంటంటే మనకి ఇష్టమైంది అయితే ఒకటి, ఇప్పుడు మన ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే మన కోరికలు ఉన్నాయి వేరేయి, మన ఆలోచనలు ఉన్నాయి వేరేయి, ఇప్పుడు మనం చేస్తుంది వేరేదండి. అయితే అయినా సరే మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొత్తగా చదువు కంప్లీట్ చేసి, అంటే డిగ్రీనో పీజీనో లేదంటే ఇంజనీరింగో ఏదో కంప్లీట్ చేసిన తర్వాత ఆయన ఆశలు వేరే ఉంటాయి, ఆయన కోరికలు వేరే ఉంటాయి, ఆయన చేయాల్సింది వేరే ఉంటది. అయినా సరే పర్వాలేదండి. అయితే మనం ఇక్కడ ఒక 8 గంటలు మనం జాబ్ చేసుకోవచ్చు. 8 గంటలు జాబ్ చేసి మిగతా 4 గంటలు మన ప్రత్యేకమైనటువంటి మనకి ఏదైతే కోరిక ఉందో, ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దానికి మనం కేటాయించాలండి. అదే మన నెట్వర్క్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క బోర్డ్ మ్యాట్రిక్ లో నీ డ్యూటీ నీవు చేసుకుంటూ, నీ పని నువ్వు చేసుకుంటూ ఈ ఈ రకంగా ఈ యొక్క మన గోల్స్ ను మనం సెట్ చేసుకోవడానికి ఈ యొక్క 4 గంటలు మనం పని చేస్తే సరిపోద్దండి. 12 అవర్స్ మిగతా 12 గంటలు వేరే వేరే పనులు చేసుకోవడానికి, అంటే పడుకోవడానికి కానివ్వండి, లేదంటే తినడానికి కానివ్వండి, స్నానం చేయడానికి కానీ రకరకాల పనికి 12 గంటలు ఉపయోగించి మన యొక్క ఏదైతే మన కుటుంబ అవసరాలతో పనిచేయడానికి ఒక 8 గంటలు కేటాయించి, తర్వాత మన లైఫ్ సెట్ చేసుకోవడానికి మన నెట్వర్క్ లో ఒక 4 గంటలు కానీ మనం పనిచేసామంటే 100% మన యొక్క గోల్స్ అన్ని నెరవేర్చుకోవచ్చండి. మన గోగుల సార్ని కూడా మనం చూస్తాం. సారు ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేసుకుంటూనే మన బోర్డు మ్యాట్రిక్లో ఎంత అద్భుతమైన సక్సెస్ తీసుకుంటున్నాడో చూడండి. అయితే ఇప్పుడు మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో మనకు మెంటర్ అనేది తప్పకుండా ఉండాలండి. ఒక గోల్ ను మనం రీచ్ కావాలంటే దానికి ఎవరైతే ఆ గోల్లో రీచ్ అయ్యి ముందుకెళ్లారో వాళ్ళని మనం మెంటర్ గా పెట్టుకుంటే మనకి బెస్ట్ అండి. ఇప్పుడు మన యొక్క బోర్డ్ మ్యాట్రిక్ లో గ్రేట్ గా మన యొక్క గోగుల సార్ ఉన్నారు. ఆయన కూడా మనం మెంటర్ గా పెట్టుకోవచ్చు. సో నేను కూడా సార్ని మెంటర్ గా పెట్టుకుంటున్నాను. కాబట్టి మనము ఎందుకు అంటే మీ ఇష్టమైన వాళ్ళని మీరు మెంటర్ గా ఎంచుకోండి. మనం ఎవరినైతే మనం మెంటర్ గా ఎంచుకుంటామో వాళ్ళ గురించి మనం విన్నప్పుడు మన మనసు పులకించాలా, మన రోమాలు కొక్కరించాలి, అంటే గూస్ బంప్స్ రావాలా. అప్పుడు వాళ్ళని విన్నామంటే మనని మనం మర్చిపోవాలా. అంటే ఆ మాదిరినటువంటి పర్సన్స్ ని మనకు మెంటర్ గా మనము ఏర్పాటు చేసుకున్నామంటే తప్పకుండా మన లైఫ్ లో మనము ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మెంటర్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే మనం పురాతన కాలంలో కూడా చూస్తాం కదా, అంటే ఏకలవ్యుడు ఆయన విద్య నేర్చుకోవడానికి ఆయన గురువు నేర్పనంటే కనీసం బొమ్మ పెట్టుకొని కూడా ఆయన విలువిద్య నేర్చుకున్నాడు. అదే మాదిరిగా తప్పకుండా అంటే కొంతమంది మనం ఎంచుకున్నటువంటి బిజినెస్, మనం ఎంచుకున్నటువంటి యొక్క ప్రొఫెషన్ లో వాళ్ళు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళని మనం యూట్యూబ్ లోనో లేదంటే ఇంకో దారును మనం వాళ్ళ స్పీచ్లు కానివ్వండి, లేదంటే వాళ్ళ బుక్స్ కానివ్వండి, వాటిని చదువుకుంటూ కూడా వాళ్ళని మెంటర్ గా మనము ఉపయోగించుకోవచ్చు. సో చూడండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు చూడండి, అయితే మనం గోల్స్ మనం ఇంతకుముందు మనం ఏర్పాటు చేసుకున్నామని చూసాము, గోల్ చార్ట్ అనేది చూసాము. అయితే ఆ గోల్ చార్ట్ లో మనం ఫస్ట్ గా ఫిజికల్ గోల్ అంటే మన గోల్ ఎంత పెద్దగా ఉండాలంటే, నేను చెప్పాను కదా, మన గోల్ ఎంత పెద్దగా ఉండాలంటే అది చూసే వాళ్ళు 100% నవ్వాలండి. మన గోల్ చూసి ఎవరు నవ్వలేదంటే మన గోలు చాలా చిన్నగా ఉన్నట్టే లెక్క. కాబట్టి మనకిప్పుడు ఫిజికల్ గోల్లో మన యొక్క కెరియర్ ప్లాన్, అంటే కెరియర్ ప్లాన్ ఎంత బాగుండాలో అంత దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మన హెల్త్, మనం 100 years మనం తప్పకుండా జీవించాలని మన యొక్క గోల్ చార్ట్ లో ఉండి తీరాల్సిందే. ఎందుకంటే నువ్వు కోరుకుంటే 100 సంవత్సరాలు బతుకుతావు, నువ్వు భయపడి టెన్షన్ పడ్డావంటే 50 సంవత్సరాలకే పోతావు. సో ఇది కాబట్టి మన యొక్క గోల్ కూడా మనకు ఉండాలి 100 years. అలాగే మన యొక్క వెల్త్, అంటే మనకు బిల్డింగ్ ఎంత బాగుండాలా, మనకు కార్ ఉండాలా, మనకు ఫామ్ హౌస్ ఉండాలా, లేదంటే మన యొక్క పిల్లల చదువు ఎడ్యుకేషన్ ఎంత బాగుండాలా, ఈ రకంగా మన యొక్క వెల్త్ ను కూడా మనం దీంట్లోకి మనం తీసుకోవాలండి. అలాగే
మెంటల్ గోల్. మెంటల్ గోల్ అంటే ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం అంటే ఇంతవరకు మనకి ఎంత నాలెడ్జ్ వచ్చింది, మనకి ఇంతవరకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇంకెంత నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవాలా, ఎంత నాలెడ్జ్ అంటే మనం ఇప్పుడు ఓన్లీ డిగ్రీలో ఉంటే మనం ఇంకా పీజీ ఏమైనా చేయాలా, లేదంటే ఇంకా 5 చదువులు ఏమైనా చదివించాలా, లేదంటే ఏమైనా అడ్వాన్స్ కోర్సులు ఏమైనా చేయాలా, ఈ రకంగా లేదంటే భాషలు ఏమైనా నేర్చుకోవాలా, లేదంటే ఓన్లీ చిన్న చిన్న ఈత కొట్టడం నేర్చుకోవాలా, ఈ రకంగా అంటే మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి కావాల్సినటువంటి మెంటల్ గోల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి మనం రాసుకొని తీరాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్యామిలీ గోల్, ఎందుకంటే ఫ్యామిలీ గోల్ కూడా చాలా ముఖ్యమండి. అంటే మన భార్యను ఏ రకంగా చూసుకోవాలా, లేదంటే భర్తను ఏ రకంగా చూసుకోవాలా, లేదంటే పిల్లల్ని ఏ రకంగా చూసుకోవాలా, మన తల్లిదండ్రులు ఏ రకంగా చూసుకోవాలా, ఈ రకంగా మన ఫ్యామిలీ గోల్ కూడా తప్పకుండా అంటే మన యొక్క చివరి శ్వాస వరకు కూడా ఏ రకంగా వాళ్ళని చూసుకోవాలన్నది కూడా ఫ్యామిలీ గోల్ కూడా మనం రాసుకోవాలండి. అలాగే సోషల్ గోల్ అంటే మనము సమాజానికి ఏం చేయాలా, మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజానికి మనం ఏం చేయాలా, సమాజానికి మనం ఏమి ఇవ్వాలన్నది కూడా సోషల్ గోల్ ఉండాలి. అలాగే స్పిరిచువల్ గోల్ కూడా మనకు ఉండాలండి. అంటే మనం ఆధ్యాత్మికంగా ఏ రకంగా ఉండాలి, అంటే మన పరిస్థితి ఏ రకంగా ఉంది, మనం ఏ రకంగా ఉంటున్నాం అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టే 5 years లో ఈ 4 స్టేజ్లలో, ఎందుకంటే ఈ 4 అని ఎందుకు నేను అంటున్నానంటే ఈ 4 కూడా మన యొక్క జీవితం అనేటటువంటి ఒక గోల్ కి ఒక పిల్లర్స్ లాంటివండి. అంటే ఈ యొక్క మన జీవితంలో ఈ 4 పిల్లర్స్ ఉంటేనే పర్ఫెక్ట్ గా ఆనందంగా సంతోషంగా మన యొక్క జీవితంలో మనకు ముందడుగు వేయడానికి అవకాశం ఉంటదండి. లేకపోతే ఒక్క పిల్లర్ వీక్ అయినా కానీ కూడా ఇల్లు పడిపోయినట్టు మన యొక్క జీవితం అనే పిల్లరు 100% పడిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన యొక్క పిల్లర్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే 4 పిల్లర్లు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈ 4 గోల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ పర్ఫెక్ట్ గా అన్నిటిని కూడా మనం పాటిస్తూ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు మీదనే ఉండి డబ్బు సంపాదిస్తుంటారు. కానీ కొద్ది రోజులు వచ్చిన తర్వాత మిగతా పిల్లర్స్ 3 పిల్లర్స్ వీక్ అయిపోయి చతికిల పడిపోతారు. అన్ని రకాలైనటువంటి డిసీజులు తెచ్చుకుంటా ఉంటారు. కాబట్టి అవి కాకుండా ఉండాలంటే, ఆ రకంగా మన జీవితం ఉండకూడదు అనుకుంటే తప్పకుండా మనం ఈ 4 గోల్స్ ను పర్ఫెక్ట్ గా అవలంబిస్తూనే ఉండాలి. దీంతో పాటు ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ నేను చెప్పబోతున్నాను. ఈ 4 గోల్స్ తో పాటు మన యొక్క ప్రవర్తన కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి ఫ్రెండ్స్. మన యొక్క ప్రవర్తన కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈ ప్రవర్తన ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు అనుకుంటారు నా ప్రవర్తన సూపర్, నా ప్రవర్తన వండర్ఫుల్, నేను ప్రతి ఒక్కరితోని నేను పర్ఫెక్ట్ గా ఉంటాను, కానీ నన్నే ఎవరు అర్థం చేసుకోరు, నేను మాట్లాడింది ఎవరు సరిగా వినరు, నేను చేసేది కరెక్ట్ అని అనరు అని నాకెవరు లోబడడం లేదు, లేదంటే ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా తమని తాము బెస్టే అనుకుంటారు. కానీ ఒక్కసారి ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం పర్ఫెక్టా కాదా, అంటే మన యొక్క ప్రవర్తన కరెక్ట్ గా ఉందా లేదా అన్నది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ మనం అందరం జూమ్ లోనే ఉన్నాం కాబట్టి వీలైతే ప్రతి ఒక్కరు ఒక 1 minute ఒకసారి కళ్ళు మూసుకుందాం ఫ్రెండ్స్. ఒక 1 minute కళ్ళు మూసుకోండి. 1 minute కళ్ళు మూసుకొని మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే చూడండి, నెంబర్ 1, ఇప్పుడు మనము ఒక 24 hours 24 గంటలు మనము ఏ రకంగా ప్రవర్తించాలి, ఒక 24 గంటలు ఏ రకంగా ప్రవర్తించాలన్నది మనం విజువలైజ్ చేసుకుందాం. అంటే మనము ముందే ఊహించుకుందాం, 24 గంటలు ఊహించుకుందాం. ఏ రకంగా అంటే మన ఈ 24 గంటలు మన ఫ్యామిలీతో ఏ రకంగా ఉండాలా, ఈ 24 గంటలు మన ఫ్రెండ్స్తో ఏ రకంగా ఉండాలా, ఈ 24 గంటలు మన యొక్క తోటి వర్కర్స్ అంటే పని వాళ్ళతో, లేదంటే మన ఫ్రెండ్స్తో మన ఆఫీసులో ఏ రకంగా ఉండాలి, అలాగే ఈ సమాజంలో మనం ఏ రకంగా ఉండాలి అన్నది ఈ 4 మన యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉండాలన్నది మనం కొద్దిగా ఊహించుకుందాం. అంటే ఇప్పటి వరకు ఏ రకంగా ఉన్నామో అదే రకంగా మనం ఊహించుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కిటికీ ఏంటంటే, చిన్న యొక్క విషయం ఏంటంటే మనకు ఈ 24 గంటలే లాస్ట్. అంటే ఇప్పుడు 9 అవుతా ఉంది, రేపు పొద్దున 9 గంటలకల్లా మనం ఈ లోకంలోంచి వెళ్ళిపోతాం. అంటే ఓన్లీ 24 hours మాత్రమే మనకు టైం ఉంది. కాబట్టి ఈ 24 hours ఈ యొక్క నలుగురితో, అంటే ఈ యొక్క 4 రకాలైనటువంటి పీపుల్స్ తో మనం ఏ రకంగా ఉంటాం అన్నది ఆలోచిద్దామండి. ఓకే అండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చూద్దాం మన యొక్క కుటుంబ సభ్యులతో ఈ 24 గంటలు
ఎట్లుంటాం? మనకు మిగిలింది ఓన్లీ 24 అవర్స్. ఈ 24 అవర్స్ లో నీ భార్యతో ఏ రకంగా గడుపుతావు? నీ పిల్లలతో ఏ రకంగా గడుపుతాం? తల్లిదండ్రులతో ఏం మాట్లాడతాం? అత్తామామలతో ఏ రకంగా మాట్లాడతాం? ఓకే, మన కుటుంబ సభ్యులు అయిపోతే మన ఫ్రెండ్స్తో ఏ విషయాలు మాట్లాడతాం? నిన్న మొన్న ఏం మాట్లాడాం? ఇన్నోది 24 గంటలే కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడతాం? మన యొక్క కొలీగ్స్, మనతో పాటు పనిచేసే వాళ్ళతో మనం ఏ రకంగా మాట్లాడతాం? మన ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు మన ఊరి వారి దగ్గరికి వద్దాం, లేదంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వద్దాం. వాళ్ళంటే మనకు పడనే పడదు, వాళ్ళ మీద మనకు చాలా కోపం ఉంది, రకరకాలైనటువంటి విషయాల్లో మనను వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అయినా సరే మనకుంది 24 గంటలే కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం? మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం? మన మాటలు ఎట్లా ఉంటాయి? మన చేతలు ఎట్లా ఉన్నాయి? మన యొక్క బిహేవియర్నెస్, మన యొక్క ప్రవర్తన వాళ్ళతో ఏ రకంగా ఉంది? ఓకే ఫ్రెండ్స్, చాలు. అదే చూడండి, నేను ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ 1 మినిట్ ఇక్కడ చూసాం సార్. మనకి ఇక్కడ సమయం లేదు కాబట్టి. కానీ ఈ దీన్ని అంటే ఈ యొక్క ఎక్సర్సైజ్ ని మన యొక్క జూమ్ అయిన తర్వాత 9:30 నుంచి 10:30 వరకు, లేదంటే రాత్రి టైంలోనో, లేదంటే ఇంకో టైంలోనో, గంట, 2 గంటలు, 3 గంటలు మీకున్న టైం ఓన్లీ 24 గంటలే అని చెప్పేసి అప్పుడు మీ ప్రవర్తన మీ వాళ్ళతో అంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళతో, మీ యొక్క ఫ్రెండ్స్ తో, మీ యొక్క కొలీగ్స్ తో, సమాజంలో ఉన్న వారితో ఏ రకంగా ఉండాలి అన్నది మీరు ఆలోచించారంటే ఇప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాను, ఏ రకంగా ప్రవర్తించాలి అన్నది మనకు డిసైడ్ అయిందంటే చాలు ఫ్రెండ్స్. అదే ఒక అద్భుతమైనటువంటి చివరి గోల్. ఎందుకంటే అప్పుడు అదే మనకు మనశ్శాంతినిచ్చేది. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఇప్పుడు మనం ఈ ఒక్క నిమిషంలో మన ఆలోచన అంటే మనం ఏ రకంగా ప్రవర్తించాలి అన్నది తెలిసింది. అలా ఇప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం అన్నది మనకు బయటకు వస్తుంది. అంటే కంపేర్ చేసి చూడండి. అంటే ఈ 1 మినిట్ లో మనం ఏ ఎక్సర్సైజ్ చేసాము, ఈ 1 మినిట్ లో మన ప్రవర్తన ఏ రకంగా ఉండాలని మనం ఆలోచించాము. కానీ ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం అన్నదాన్ని మనం బయట తీసామంటే ఏదైతే కరెక్ట్ అనుకుంటామో దాన్నే ఈ కింద లాస్ట్ గా ప్రవర్తన అనే గోల్ లో మనం రాసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కూడా తప్పకుండా మన గోల్ లో ఇంక్లూడ్ అయి ఉండాలి. అంటే మన యొక్క బిహేవ్నెస్, మన యొక్క ప్రవర్తన తప్పకుండా ఎవరితో ఏ రకంగా ఉండాలన్నదే 100% మన యొక్క గోల్ లో కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి. అప్పుడే మన యొక్క గోల్ కు సార్థకం అన్నది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఈ కంప్లీట్ అంటే మనకు ఫిజికల్ గోల్, సోషల్ గోల్, మెంటల్ గోల్, ఫ్యామిలీ గోల్, ఈ రకంగా దీటితో పాటు మన యొక్క ప్రవర్తన అనేటువంటి, మన యొక్క బిహేవియర్నెస్ అనేటటువంటిది ఈ గోల్ ను కూడా అక్కడ అంటే 5వ గోల్ కింద మార్చుకొని అప్పుడు మనము గోల్ చార్ట్ తయారు చేసుకున్నామంటే చాలు. మన మైండ్ కు, మన యొక్క మనస్సుకు, మన యొక్క శరీరానికి ప్రతి ఒక్క దానికి ప్రశాంతత అన్నది ఏర్పడుతుంది. అప్పుడు మనం స్టెప్ బై స్టెప్ మనము ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ విషయాన్ని మళ్ళొక్కసారి నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం వింటానే ఉంటాం గోల్ 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 అని. కానీ ఎంత గోల్ చేసినా కానీ కూడా అన్నిటిని గోల్మాల్ చేసేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే మనం వినడం తప్ప పాటించడం అనేది ఉండదు. చాలా చాలా విషయాల్లో చాలా మందిలో కొంతమంది పాటిస్తారు అనుకోండి, నేను అందరిని అనట్లేదు ఇక్కడ. కానీ కొంతమంది తప్పకుండా పాటిస్తారు కాబట్టి వాళ్ళు అద్భుతమైనటువంటి రేంజ్ లో వాళ్ళు వెళ్తా ఉన్నారు. కానీ నేను దాన్ని పాటించిన వారి గురించి మరొకసారి నేను తెలియజేయాలనుకున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యం, మన సంపాదన, మన యొక్క సాధన వీటన్నిటిని గురించి మనం భౌతికంగా చూసుకోవాలా. మానసికంగా మనము ఏమేమి నేర్చుకోవాలా, మనం నేర్చుకోవాల్సిన ఏంటి ఉన్నాయి, మనం ఏ రకంగా మనం ముందుకెళ్ళాలా, మన కోరికలు ఏంటి, మన యొక్క ఆలోచనలు ఏంటి,
మనం మన యొక్క డ్రీమ్స్ ఏంటి, మన ఆటలు ఏంటి, మనం చిన్నప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఇంతవరకు చేయలేకపోయాం. కానీ ఇక్కడ నుంచైనా దాన్ని మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉందా లేదా, ఒకవేళ అవకాశం ఉంటే దాన్ని ఏ రకంగా మనం దాన్ని బయటికి తీసుకోవాలా అన్నది మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మన యొక్క ఆస్తిని మనం పెంచుకోవడానికి కారణాలు ఏమున్నాయి వాటిని కూడా మనం చూసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మనకు సామాజికంగా మనం ఒకరికి సహాయం చేయటటువంటి విషయంలో మనం ఉండాలి. ఇప్పుడు మన బోర్డు మట్టిలో మనం ఉన్నామంటే 100% ఇతరులకు సహాయం చేయడానికే మనం ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం సంపాదించడానికి మాత్రమే కాదు, అనేక మందికి సంపాదించుకోవడానికి, అనేక మందిని కోటీసులు చేయడానికి, అనేక మంది పిల్లల్లో జీవితాల్లో ఒక వెలుగులు నింపడానికే మనం బోర్డు మట్టిలో ఉన్నాం. అది మటుకు గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరిని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని వాళ్ళని కష్టపెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ ఇక్కడ మనం వర్క్ చేసుకుంటే చాలు, వాళ్ళు ఇన్కమ్ తీసుకోవడానికి, వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని మనము చూసుకోవాలి. అలాగే చూడండి, సోషల్ గోల్ కూడా చాలా ముఖ్యమైనది. దీని గురించి ఇప్పటిదాకా నేను ఎక్కువ చెప్పలేదు, ఇప్పుడు కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. సోషల్ గోల్ అంటే మనము మన సమాజంలో మనం ఏ రకంగా ఉంటున్నాం, అంటే ఈ యొక్క సమాజం విషయంలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం అన్నది ఇప్పటిదాకా మనం విజువలైజేషన్ లో కూడా కొద్దిగా మనం చూసాము. కానీ ఇప్పుడు దాన్ని ఇప్పుడు కొద్దిగా మనం తెలుసుకుందాం. అంటే కొత్త వారితో ఊర్లో ఉన్న వాళ్ళందరితో చాలా మంది, కొంతమందికి మాటలు ఉండనే ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం. అంటే జంపింగ్ జలాన్లు, ఒక రోజు ఈ పార్టీలు ఉంటారు, ఒక రోజు ఆ పార్టీలు ఉంటారు, రకరకాలుగా వాళ్ళ ప్రవర్తనలు మార్చుకుంటా ఉంటారు, చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళను చాలా మంది నమ్మరు, వాళ్ళని ఇష్టపడరు. ఎందుకంటే మనం ఇతరులను ఇష్టపడాలా, ఇతరులు మనం ఇష్టపడాలా, అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. మనల్ని ఎవరు ఇష్టపడడం లేదంటే మనం ఎంత డబ్బున్నా, ఎంత ధనమున్నా, ఎంత సంపాదించినా కానీ కూడా ప్రశాంతత అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే తప్పకుండా మనను ఒకరు ఇష్టపడుతూ ఉండాలా, మనం కూడా ఇతరులను ఇష్టపడతా ఉండాలి. అప్పుడే ఆపోజిట్ జరుగుతూ ఉంటది. కాబట్టి మనకి ఎంత ఉన్నా కానీ కూడా మనకు సంతోషం అనేది ఉండదు, ఇతరులు మనం ఇష్టపడకపోతే. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అలాగే మన యొక్క ఏ విషయంలో అయినా సరే మనని మనం గుర్తించడం ముఖ్యం. అలాగే ఈ రకమైనటువంటి ప్రవర్తనలు మనము చేసుకోవడం కూడా మన ముఖ్యం. అలాగే ఇప్పుడు చూడండి, మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం అన్నదాని ప్రవర్తనను బట్టే మనం ముందుకు వెళ్తా ఉన్నాం అన్నమాట. ఈ రకంగా మన యొక్క ప్రిన్సిపల్స్, మన యొక్క అంటే సమాజంలో మనకు ఆహాభావాలు, అంటే ఇప్పుడు సోషల్ గా, స్పిరిచువల్ గా, అంటే దేవుని విషయంలో, అంటే దేవుడు అని అనుకోవచ్చు, లేదంటే మనం ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైనటువంటి విశ్వాసంతో మనం ఉంటాం. కాబట్టి అది కూడా మనకు అవసరమే. అంటే స్పిరిచువాలిటీ కూడా మనకు చాలా అవసరమేనండి. ఎందుకంటే స్పిరిచువాలిటీలోనే మనము కూల్గా ఉండాలంటే స్పిరిచువాలిటీ చాలా ఉండాలంటే మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండాలన్నా, లేదంటే మన ఆలోచనలు కరెక్ట్ గా ఉండాలన్నా, మన యొక్క ప్రవర్తన కరెక్ట్ గా ఉండాలన్నా, ఇవన్నీ కూడా మన స్పిరిచువాలిటీ ద్వారానే మనకు వస్తాయండి. ఎందుకంటే చూడండి, స్పిరిచువాలిటీ లేని వాళ్ళకు కోపం ఉంటది, పగ ఉంటది, ద్వేషం ఉంటది, రకరకాలైనటువంటి ఈర్ష్యలు ఉంటాయి, ఇతరుల పట్ల ద్వేషము, ఈ రకరకాలైనటువంటి ప్రవర్తనలు ఉంటాయి. కాబట్టి అవి ఉన్నాయంటే మనము హై టెన్షన్ లోకి తీసుకెళ్ళొచ్చండి. హై టెన్షన్ లోకి వెళ్తుంటాయి. ఇప్పుడు చూడండి, కోపంలో ఉన్న వాళ్ళ ప్రవర్తన చూడండి, నిదానంగా ఉన్న వాళ్ళ ప్రవర్తన చూడండి. అంటే మన డ్రీమ్స్ ను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మళ్ళా భక్తికి వెళ్ళిపోయాడేమో అని మీరు అనుకోకండి. ఇవన్నీ, ఈ యొక్క స్పిరిచువాలిటీ మనకు కరెక్ట్ గా ఉందంటే మనం గోల్స్ నెరవేర్చుకోవడానికి మనకు వండర్ఫుల్ గా మనం వెళ్ళొచ్చండి. ఎందుకంటే నేను ముందు చెప్పబోయే విషయాలు చాలా ఉన్నాయండి. ఆ ముందు చెప్పబోయే విషయాల్లో ఈ స్పిరిచువాలిటీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. ఎందుకంటే మనం హై టెన్షన్ లో ఉండి ఏదైనా పని చేసామంటే అంత హై టెన్షన్ అయిపోతుంది, ఒక్క పని కూడా చక్కగా కాదు. కానీ మనము నిదానంగా, ప్రధానంగా ఉండి మనం పని చేసామంటే మనం వండర్ఫుల్ గా మన జీవితంలో మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనలో నిదానత ఉండాలంటే, మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండాలంటే, మన ఆలోచన విధానం మన కంట్రోల్లో ఉండాలంటే, మనము చేసేది ప్రతి ఒక్క పని పర్ఫెక్ట్ గా రావాలంటే స్పిరిచువాలిటీ అనేది మనకు 100% అవసరం. అప్పుడే మన యొక్క లైఫ్ మిషన్ ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఏ రకంగా ఉండాలన్నది మనం పర్ఫెక్ట్ గా మనం దాన్ని అవలంబించవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా దాన్ని మనము గమనించుకోవాలి. ఈ రకం స్టెప్ బై స్టెప్ వీటన్నిటిని మనము ఏర్పాటు చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, మన యొక్క బోర్డ్ మెట్రిక్ లో కూడా మనకి ఇవన్నిటిని చేయడానికి మన యొక్క బోర్డ్ మెట్రిక్ కంపెనీ మనకు ముందుకు వచ్చి ఉన్నది. అంటే మనని మనము ఏర్పాటు చేసుకోవడానికి, అంటే మనల్ని మనము ఒక
ఏ రకంగా అంటే ఒక పువ్వు ఏ రకంగా వికసిస్తుందో ఆ రకంగా మన యొక్క లైఫ్ వికసించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ ఏర్పడ్డది ఫ్రెండ్స్. సో చూడండి, ఈ రకమైనటువంటి అవకాశాలని మనము ఇతరులు కలిగిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు మనము ఏ రకంగా మనకి రైట్ డైరెక్షన్ ఏంటన్నది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు రైట్ డైరెక్షన్ లో మనం ఏ రకంగా వెళ్ళాలన్న విషయాలే కొన్ని మనం చూసాం ఇప్పటి వరకు. ఇప్పుడు మనకు రైట్ మెథడ్ లో మనం వెళ్ళడానికి ఏ రకమైనటువంటి మన విషయాలు ఉపయోగించాలన్నది కూడా కొద్ది విషయాలు మనం చర్చిద్దాం. ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కటి ఇటువంటి ఎపిసోడ్స్ అన్ని నేను ఎవ్రీ ఫ్రైడే నేను తప్పకుండా ఈ విషయాలంటి గురించి మనము చర్చిద్దాం. కాబట్టి ఫ్రెండ్స్, చాలా వండర్ఫుల్ సబ్జెక్టు మనం నేర్చుకోవాలి, దాన్ని మనం పాటించాలి. అప్పుడు 100% మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుందండి. సో చూడండి, మనకిప్పుడు రైట్ డైరెక్షన్ లో మనం వెళ్ళాలంటే ఇప్పుడు మనకు 2 పవర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ 2 పవర్స్ ఏంటంటే 2 శక్తులు మనకు ఉన్నాయన్నమాట. ఒకటి మనకు మసిల్ పవర్, అంటే మన యొక్క శారీరక శక్తి. మన యొక్క మైండ్ పవర్. ఈ మజిల్ పవర్ ఉపయోగించే వాళ్ళను మనం చూస్తా ఉన్నాం, అలాగే మైండ్ పవర్ ఉపయోగించే వాళ్ళని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ 2 శక్తుల్లో మనకి ఏది ప్రాముఖ్యం అంటే మైండ్ పవరే ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వర్కర్ ఉన్నాడు అనుకోండి, ఆయన 90% ఏమో శారీరక శక్తి అంటే మజిల్ పవర్ ఉపయోగిస్తాడు, 10% మైండ్ పవర్. అలాగే సూపర్వైజర్ ఉంటే 30% ఆయన యొక్క మైండ్ పవర్, 70% మజిల్ పవర్. అలాగే మేనేజర్ ఉంటే 50%. అలాగే ఎండి ఉన్నాడు అనుకోండి, ఎండిఓ జిఎం వాళ్ళు ఉంటే 90% వాళ్ళు మైండ్ పవర్, 10% మసిల్ పవర్ ఉపయోగిస్తారండి. అంటే శారీరక శక్తి ఎక్కువ కష్టపడుతుంది ఎవరంటే వర్కర్. కానీ ఇప్పుడు జీతం విషయంలోకి వస్తే వర్కర్ జీతం ఎంత ఉంటది, సూపర్వైజర్ జీతం ఎంత ఉంటది, ఇంజనీర్ జీతం ఎంత ఉంటది, మేనేజర్ జీతం ఎంత ఉంటది, ఎండి జీతం అంటే ఆ ఎండి కానీ లేదంటే జిఎం కానీ వాళ్ళ జీతం ఎంత ఉంటుంది చూడండి. అంటే రివర్స్ ఉంటది. కష్టపడే వాళ్ళకి తక్కువ ఇన్కమ్ వస్తా ఉంది, కష్టపడని వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అంటే ఏ రకంగా మనకు మైండ్ పవర్ ని ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తారో వాళ్ళకే తప్పకుండా ఈ యొక్క సమాజంలో గుర్తింపు తొందరగా వస్తుంది, అలాగే ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి దీన్ని మనము గమనించి తప్పకుండా మసల్ పవర్ కాకుండా మైండ్ పవర్ ని ఎక్కువగా ఉపయోగించి మనము వర్క్ చేయడానికి మనం ముందుకు రావాలి ఫ్రెండ్. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. కాబట్టి వీటిని మనం గమనిస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా మన యొక్క మసల్ పవర్ ని కాకుండా మైండ్ పవర్ ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సో చూడండి, అయితే ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు మనకు మరి మన మైండ్ కి ఎంత శక్తి ఉంది, మన మసల్ కి ఎంత శక్తి ఉంది. మన మసల్ పవర్ ను మనం గుర్తించవచ్చు ఈజీగా. మసల్ పవర్ ని ఎట్లా గుర్తిస్తామంటే మనము 10 కేజీలు లేపగలమా, 20 కేజీలు లేపగలమా, 100 కేజీలు లేపగలమా అన్నది మన మసల్ పవర్ ని బట్టి మనకు తెలిసిపోతుంది. కానీ మన మైండ్ పవర్ కి ఎంత శక్తి ఉంది, మన మైండ్ కి ఎంత శక్తి ఉందని మనం గుర్తించాలి. ఇప్పుడు మన మైండ్ కి ఎంత శక్తి ఉంది, ఇప్పుడు మనం ప్రెసెంట్ మనం మైండ్ ని మనం ఎంత ఉపయోగిస్తున్నాం, మన మైండ్ కు ఉన్న మైండ్ ని మనం ఎంత ఉపయోగిస్తున్నాం అంటే 100% ఉపయోగిస్తున్నామా, 50% ఉపయోగిస్తున్నామా, 20% ఉపయోగిస్తున్నామా, 10% ఉపయోగిస్తున్నామా, 5%, 2%, 1%, 0.5 లేదంటే అంతకన్నా తక్కువనా? సో చూడండి, ఎంత మనము మన యొక్క మైండ్ పవర్ ని ఉపయోగిస్తున్నాం అన్నది క్యాల్కులేషన్ చేద్దాం. ఎవరికైనా ఈ లెక్క ఉందా అంటే మసల్ పవర్ లెక్క అయితే ఈజీగా తెచ్చేస్తుంది, కానీ మైండ్ పవర్ లెక్కని మనము ఏ రకంగా మనము తీయగలం అన్నది మనం చూడాలి. అసలు ఎంత ఉపయోగిస్తున్నాం అన్నది మనకు తెలియాల. ఎందుకంటే దాన్ని మనం ఎక్కువ ఉపయోగించామండి. మనం ఇంతకుముందు చూసాం కదా, వర్కర్ ను జిఎం లెవెల్కి వచ్చేసరికి మైండ్ పవర్ ఉపయోగించడానికి ఇన్కమ్ ఎక్కువ ఉంది, మసల్ పవర్ ఉపయోగించడానికి ఇన్కమ్ తక్కువ ఉంది. సో చూడండి, ఇక్కడ మనం కిందికి వస్తే చూస్తే ఇప్పుడు ఏ రకంగా మన యొక్క మైండ్ పవర్ ని మనము గుర్తించడం, మన మైండ్ పవర్ ని ఏ రకంగా మనం గుర్తించగలం. సో చూడండి, ఇక్కడ మనం ఒక ఎక్కడంటే మనకు హార్వర్డ్ యూనివర్సిటీ ఫిజికల్ ఒక ప్రొఫెసర్ గారు ఆయన తెలియజేసింది ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో తెలివైన వాళ్ళంటే ఐన్స్టీన్ కానివ్వండి, నికోలస్ టెస్లా కానివ్వండి, రామానుజన్ కానివ్వండి, రైట్ బ్రదర్స్ కానివ్వండి, లేదంటే మనకు ఆల్వా థామస్ ఎడిసన్ బల్బు కనిపెట్టిన వాడు కానివ్వండి, ఈ రకంగా చెప్పుకుంటూ పోతా ఉంటే గొప్ప శాస్త్రవేత్తలు అయినా సరే, గొప్ప వాళ్ళైనా సరే, వాళ్ళందరూ కూడా
5 నుంచి 7% వరకు మాత్రమే వాళ్ళు మైండ్ పవర్ ఉపయోగించారంటండి. ఎంత? 5 to 7%. అంటే ఇంకా వాళ్ళు ఉపయోగించాల్సింది అంతుంటే, అంటే అంత గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళే 5 to 10% ఉపయోగిస్తే, 7% వరకు ఉపయోగిస్తే, మరి మనం ఎంత ఉపయోగిస్తున్నామో మనని మనం లెక్కేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనని మనము లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయాల్లో మనని మనము లెక్కేసుకోవడానికి మనకు అవకాశం అన్నది ఇక్కడ మనకు ఏర్పడతా ఉంది. సో చూడండి, ఇప్పుడు మన పవర్ ని మనం ఎంత ఉపయోగిస్తున్నాం, మన యొక్క శక్తిని మనము ఎంత ఉపయోగిస్తున్నాం, మన యొక్క మైండ్ పవర్ ని మనం ఏ రకంగా ఉపయోగిస్తున్నాం అన్నది మనము తెలుసుకోవాలి. మనం దాన్ని డివైడ్ చేద్దాం. ముందుకు మనం చేయబోతున్నాం, దాన్నే చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి విభజించి విడదీసి దాన్ని కూలంకుషంగా ప్రతి ఒక్క దాని గురించి మనం చర్చిద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, అయితే ఇక్కడ మనం అన్నిటిని మనం తెలుసుకోవాలంటే అసలు మన మైండ్ అంటే ఏంటి, మన బ్రెయిన్ అంటే ఏంటి. అంటే ఇప్పుడు చూడండి, చాలా మంది అనుకుంటారు ఆ మైండ్ బ్రెయిన్ ఒకటే అనుకుంటారు. అంటే అందరి గురించి నేను చెప్పట్లేదండి, కొంతమంది గురించి ఆ మైండ్ బ్రెయిన్ ఒకటే అనుకుంటారు. లేదంటే కొంతమంది ఆ వాడుక పదాల్లాగా చిన్న మెదడు పెద్ద మెదడు అని అనుకుంటారు. ఈ రకంగా రకరకాలుగా వాళ్ళ ఒపీనియన్ బట్టి వాళ్ళు మెసులుకుంటా ఉంటారు. కానీ దాన్నే మనం పర్ఫెక్ట్ గా తెలుసుకున్నామంటే ఒక రోడ్డు మీద బిచ్చమెత్తుకునే పర్సన్ కూడా కోటీశ్వరుడు అవడానికి అవకాశం అతనిలో ఉంది. కానీ దాన్ని అతను గుర్తించట్లేదు. సో చూడండి, ఇప్పుడు దీన్ని మనము 2 రకాలుగా మనం చూసాం కదా. ఒకటి మన మైండ్ పవరు, అలాగే మన యొక్క మజల్ పవర్. వీటి గురించి మనం చూసాము. ఇప్పుడు ఈ యొక్క శక్తుల్ని వీటిని మనము ఉపయోగించుకోవడానికి అవకాశాలను ఏర్పాటు చేసుకోవాలంటే వాటిని మనము డివైడ్ చేసుకోవాలి, వాటిని మనం డిసైడ్ చేసుకోవాలి, వాటిని మనం పర్ఫెక్టేషన్ కింద మనం మార్చుకోవాలి. అప్పుడే ఆ యొక్క శక్తి అన్నది మనకు బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఆ యొక్క మైండ్ పవర్ యొక్క శక్తిని మనం బయటికి తీయాలా. అప్పుడు ఎవరైతే సైంటిస్టులు ఇంతవరకు ఉపయోగించారో దాన్ని మనము అంత ఉపయోగించడానికి మనకు వీలు అవుతా ఉంటది అనమాట. అన్ని రకాలుగా మనము దాన్ని వాడుకోవడానికి మనం దాన్ని డిసైడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అయితే ఇప్పుడు దాన్ని ఏ రకంగా మనం బయటికి తీద్దాం, ఏ రకంగా అది బయటకు వస్తుంది, ఏ రకంగా మనం మైండ్ పవర్ ని ఉపయోగించవచ్చు. అయితే చూడండి, ఇప్పుడు మనకు ఈ విషయంలో మనం చూస్తే 2 రకాలుగా మన యొక్క శక్తులు ఉన్నాయండి. అంటే మన యొక్క మైండ్ 2 రకాలుగా ఉంది ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ ఎపిసోడ్, ఇప్పుడు టైం ఎక్కువ అయిపోతా ఉంది, నేను 2 రకాలు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఫ్రైడే మనం చర్చించబోయేటువంటి అవసరం మన యొక్క మైండ్ ఎక్కడుంది, మన మైండ్ ఎంత ఉంది, మన యొక్క బ్రెయిన్ కు మైండ్ కు డిఫరెన్స్ ఏంటి, మన బ్రెయిన్ ఏ రకంగా పనిచేస్తుంది, మన మైండ్ ఏ రకంగా పనిచేస్తుంది, అలాగే మైండ్ ఎన్ని రకాలు, ఆ మైండ్ లో అంటే ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఒకటి మన కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, 2 రకాల మనకు మైండ్స్ ఉన్నాయి. ఇప్పుడు కాన్షియస్ మైండ్ కు ఉన్నటువంటి శక్తి ఏంటి, అదేం పని చేస్తుంది, అసలు అది ఏం పని చేయాలి, ఎందుకు అది ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంది. సబ్ కాన్షియస్ మైండ్ అది ఏంటి, అది ఎక్కడ ఉంటది, దాని యొక్క ప్రవర్తన ఏంటి, దాని యొక్క పని ఏంటి, అది ఇప్పటి వరకు ఏం చేస్తుంది, మన శరీరంలో అది ఎక్కడుంది, ఏమేమి రకమైనటువంటి పనులు చేస్తా ఉంది అన్న విషయాలు మనం నెక్స్ట్ వీక్ కూలంకుషంగా ప్రతి ఒక్క విషయం మనం చర్చిద్దాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ విషయాల్ని మనము తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు బోర్డు మట్రిప్ యొక్క పెద్దలందరికీ నేను ఎంతో కృతజ్ఞ ఉన్నాను. అలాగే ఇంతవరకు నా మాటలు ఓపికగా నిదానంగా విన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓవర్ టు మన రవి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఈ సెషన్ విషయంలో అయినా సరే, అలాగే మన యొక్క బోర్డ్ మెట్రిక్ విషయంలో అయినా సరే ఏమన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళ యొక్క క్వశ్చన్స్ కూడా మనము తీసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఎందుకంటే మన బోర్డ్ మెట్రిక్ విషయంలో ఇప్పుడు మనకి చాలా అంటే చాలా అప్డేట్స్ వస్తున్నాయండి. ఎందుకంటే చూడండి, ముఖ్యంగా మనకు కాయిన్ మనకు రిలీజ్ అయిపోయింది. అలాగే మనకు వండర్ఫుల్ గా ఈ బైక్ ఎంత అద్భుతమైన విషయం. బయట మనం కంపెనీలలో చూస్తే ఓన్లీ 15,000 వాళ్ళు కట్టిపించేసి ఎటువంటి దాని మీద ఎటువంటి ఇవ్వకుండా ఓన్లీ డౌన్ పేమెంట్ రూపంలోనే 15,000 తీసుకుంటారు. దాని మీద ఎటువంటి మిగతా బెనిఫిట్లు ఏమి ఇవ్వరు. కానీ మన బోర్డ్ మెట్రిక్ అదే 16,000 లో మనకు డౌన్ పేమెంట్ ఇస్తా ఉంది. 16,000 ప్లస్ మనకు థాయిలాండ్ ట్రిప్ కూడా ఇస్తా ఉంది. ఇటువంటి విషయాలు ఇంకా
చాలా అంటే చాలా అప్డేట్స్ మనం వినబోతున్నాం గోగుల సార్ ద్వారా, అలాగే మన ఎండి సార్ ద్వారా చాలా అప్డేట్స్ మనం వినబోతున్నాం. కాబట్టి వండర్ఫుల్ గా, సంతోషంగా, హ్యాపీగా మనందరం వర్క్ చేద్దాం. మన బోర్డు ట్రిప్ లో కలుద్దాం, నిలుద్దాం, సాధిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. రవి సార్, థ్యాంక్ యూ సార్. Yes, sir. Yes, sir. Yes, sir. Oh, Bashir sir. Yes, sir. Good morning, everybody. Ravi garu, good morning. Agama sir. Good morning. Good morning, sir. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. అనర్గళంగా వండర్ఫుల్ గోల్ సెట్టింగ్ గురించి అండ్ దాంతో పాటు ప్రాక్టికల్ గా చేశారు. అద్భుతం సార్, రియలీ ఫెంటాస్టిక్. ఎస్ సార్, రవి గారు ఉన్నారా? క్వశ్చన్ స్టేషన్ తీసుకుంటారా? Yes, sir. Yes, sir. Actually, 7:40 బయటకు వెళ్తున్నాను. No problem. Continue, sir. Go ahead. Yes, sir. భాస్కర్ గారు. భాస్కర్ సార్. ఎస్ సార్, స్వామి గారు. గురుగారు నమస్తే సార్. ఈ రోజు సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. జ్యోతి మేడం అండ్ రాగమయ్య సార్ దుమ్ము దులిపేశారు సార్. మన మైండ్ తోటి మనం ఎలా ఎదరగెళ్ళొచ్చు, ఎలా సెట్ చేసుకోవచ్చు, ఎలా జీవితంలో ఎదరగెళ్ళొచ్చు అని ప్రతి పాయింట్ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. జ్యోతి మేడం కి, ఆగమయ్య సార్ కి కోటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఎస్ సార్. ఉప్పల స్వామి గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ బిఎంఐటి ఫ్యామిలీ మెంబర్స్. అగ్రమైన సార్ సెక్షన్ అదిరిపోతుంది సార్. జ్యోతి మ్యామ్ కానీ ఎంత హార్ట్ గా చెప్తారంటే అతుక్కునేలా చెప్తారు. సెక్షన్ చాలా మైండ్ సెట్ కానీ, బిజినెస్ లో ఏ విధంగా ఎదగాల కానీ, కాన్ఫిడెన్స్ ఏ విధంగా పెట్టాలి కానీ చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. బాబా సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఆగమయ్య సార్, జ్యోతి మేడము గ్రేట్ ఫెంటాస్టిక్ కపుల్ సార్. చాలా బాగా వివరించినారు. మేడము ఓన్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే గోవాలో ప్లాన్ ఏ విధంగా మనము టేస్ట్గా, రుచిగా వంట అయితే ఇంట్లో వాళ్ళకు పెట్టి టేస్ట్ పర్ఫెక్ట్ అయినాక గెస్ట్లకు పెడతాము అనేటువంటి చెప్పారే ఆ ఎగ్జాంపుల్ సూపర్ ఉంది సార్. ప్లాన్ ఏదేదో మాట్లాడము, ఏదో చేయడము, జాయిన్ అవుతున్నారు లేదు, ఐడియా రావడం లేదు అని బాధపడడం కన్నా మీరు ముందు పర్ఫెక్ట్ నేర్చుకోండి. పర్ఫెక్ట్గా చేయడం, చెప్పడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా ఆ టేస్ట్ ఉంటే ఆల్రెడీ వాళ్ళే వస్తారు, వాళ్ళే జాయిన్ అవుతారు. ఒకటి. రెండోది వచ్చేసి మన ఆగమయ్య సారు ఆల్రెడీ మంచి ట్రైన్ అప్ అయినట్టుంది సార్. ఎందుకంటే అక్కడ మనకు వైస్ ప్రెసిడెంట్ గారు ఎంత బాగా క్యాండిల్ ఎక్స్పెరిమెంట్ నేర్పించారో, ఇప్పుడు ఒక క్షణం మీరు 24 hours ఉంటాము జీవితం అంటే ఏ విధంగా మీరు దాన్ని కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోండి. ఒకవేళ మనం ప్రస్తుతం ఉన్నటువంటి చేస్తున్న పనుల్లో రాంగ్ ఉంటే మార్చుకోండి. ఈ విధంగా అని ఏ విధంగా చెప్పారో 100% సక్సెస్ సార్. అది గోల్ సెట్టింగ్, ఈ 4th మళ్ళీ 5th ప్రవర్తన ఒకటి చాలా చెప్పారు సార్. ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ జూమ్ మీటింగ్ కు మీరు ఇంత బాగా కనెక్ట్ చేస్తూ మాకందరికి ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు మెనీ థ్యాంక్స్ సార్. ఇక మేము కూడా గోల్ సెట్టింగ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఎన్నో చెప్పారు వేరే బిజినెస్లలో. ఓవరాల్గా చెప్పడం వేరు, మన మెంటల్గా తీసుకొని పక్కనే మన కంపెనీలో ఉండి దీన్ని సాధిస్తూ చెప్పడం వేరు. ఇక్కడ అచీవ్మెంట్ అవుతూ, ఇక్కడ తెలుసుకుంటూ, తెలుపుతూ, దాన్ని పొందుతూ అన్నీ ఉన్నాయన్నమాట. అదే వేరే దగ్గర అయితే ఏ కంపెనీలో కండక్ట్ చేస్తుంది, ఎవరినో పిలుచుకొస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళ అనుభవం ప్రకారం చెప్తారు. మన కంపెనీ విషయం వాళ్ళకేం తెలియదు. కానీ ఇక్కడ మన దగ్గర జ్యోతి మేడం అండ్ ఆగమయ్య సారు మన కంపెనీ వాళ్ళు ఉండి, మనలో ఒక భాగమే ఉండి కూడా మనకు అంత క్లారిటీగా ఇస్తున్నారు అని అంటే స్పీచ్ చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది ఇక్కడ. మెనీ థ్యాంక్స్ సార్. మీరు కూడా చాలా కూల్గా ఎవరిని తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటూ, ఈ సందేశం కూడా వినే వాళ్ళకు కూడా బాగుంటుంది సార్. నాట్ ఓన్లీ చెప్పేవాళ్ళే కాకుండా ఎవరైతే మనం ఆడియన్స్ ఉన్నామో వీరికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ స్పీకర్స్ యొక్క గొప్పతనము మనం రిసీవ్ చేసుకుంటున్నాము. మన బిజినెస్ యొక్క గొప్పతనాన్ని టాలీ చేసుకొని మన ఎండి సారు మేడం ఒక మాట చెప్పారు, చాలా
ఏమి మామూలుగా సామాన్య జీవి లెక్క ఉన్నారు. మనం ఎవరైనా కొంత ఎండీస్ అయితే 4, 5 ఉంగరాలు వేసుకొని గ్రేట్‌గా వాళ్ళ ముందు చూపించడానికి చేస్తారు. ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది సార్. చాలా డిఫరెంట్. వెరీ, వెరీ గ్రేట్ సార్. ఎంత తెలిసున్నా, ఏమి నాలెడ్జ్ ఉన్నా, ఏమి డబ్బున్నా తగ్గించుకొని ఉండడం మంచిదని చెప్పారు మేడం. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నా సైడ్ ఎస్ నుంచి సార్, కూడా ఎస్ సార్, వాళ్ళకి థ్యాంక్ యూ సార్. బాబా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగేశ్వరరావు సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ మంచి జ్యోతి ఆగమయ్య గారి డెవలప్మెంట్ చూస్తుంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. వారు చాలా బాగా అడ్వాన్స్ గా వెళ్ళి చెప్పగలుగుతున్నారు. దాని గురించి కాదు, చాలా దాంట్లో కూడా మాకు కూడా ఏంటంటే లిజనింగ్ కెపాసిటీ ఒకటి, లెర్నింగ్ కెపాసిటీ కూడా పెంచుకోవాలండి. మేడం చెప్పారు, జ్యోతి మేడం వింటున్నారు, జూమ్ కి అటెండ్ అవ్వట్లేదు. మన లీడర్స్ ఆల్సో కొంత నేర్చుకుంటూ ఉంటే బాగుంటుందని చెప్పారు జ్యోతి మేడము. అలాగే గోల్ సెట్టింగ్ గురించి చెప్పారు చక్కగాను. అది కూడా ఏంటంటే మనకి మన బోర్డ్మెట్ ట్రిప్ గురించి దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్సలెంట్ అండి. సరే, వీటితో పాటు నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు నేను యూట్యూబ్ లో కూడా మీది చూశాను ఛానల్. అయితే నాకు కావాల్సిన గోవా ఇప్పుడు ప్యాకేజీలు కానీ, థాయిలాండ్ ప్యాకేజీలు కానీ, ఏ ప్యాకేజీలు అయినా రిడీమ్ చేయడానికి కొంచెం ఎలా ఏంటనేది నేను సరిగ్గా వినలేదు. అది నా దగ్గర లేదు దాని సమాచారం. అదేదో ఈ పాయింట్లు ఏవో అంటున్నారు కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకైతే ఆల్రెడీ పే చేసిన వాళ్ళకి ఎలాగా, ఇప్పుడు కొత్తగా పే చేస్తున్న వాళ్ళకి ఎలాగా, ఈ 2 పాయింట్లు నాకు కొంచెం చెప్పండి సార్. లేదంటే యూట్యూబ్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను చూస్తాను తర్వాత. నో ప్రాబ్లం సార్. ఇక్కడ మనకేందంటే మన ఎప్పుడైతే బోర్డ్ మెట్రిక్ మన ఐడి ఓపెన్ చేసిన తర్వాత కింద రిడీమ్ అని ఉంటుంది ఒకటి. రిడీమ్కి వెళ్ళేసి మనము రిడీమ్ చేయవచ్చు. గోవా ప్యాకేజ్ అంటే గోవా ప్యాకేజ్ లో మనం ఏంది ఆధార్ కార్డు ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోన్ నెంబర్ వేసేస్తే సరిపోతుంది. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళవి. ఒక ప్యాకేజ్ లో రెండు ఉంటాయి, రెండు మనం ఎంట్రీస్ వేసేస్తే సరిపోతుంది. అదొకటి. థాయిలాండ్ విషయానికి వస్తే ఒకటి పాస్పోర్ట్ ఫస్ట్ పేజ్ ఒకటి, దాని తర్వాత ఫోన్ నెంబరు, పేరు, ఇదంతా మొత్తం చేసేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా డేస్ ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా డేస్ కూడా అక్కడ ఉంటాయి, అది చేసేయచ్చు. ఇలా మనం చేయగలిగితే చేయొచ్చు సార్. లేదు అనుకుంటే మనకు ట్రావెల్ సపోర్ట్ ఎవరైతే ఉన్నారో మనకు జయకాంత్ గారు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మనకు. ఇన్ కేసు ఇక్కడ కావట్లేదు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, లేదంటే కొన్ని అప్డేషన్స్ వల్ల అక్కడ కావట్లేదు అనుకుంటే మాత్రం అట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే జయకాంత్ గారికి ఇన్ఫార్మ్ చేసి, సార్ ఇది మా వల్ల రిడీమ్ కావట్లేదు, మీరే కొద్దిగా మీ తరపు నుంచి రిడీమ్ చేసేసండి వాళ్ళకి చెప్పేసినా కూడా సరిపోతుంది. మన యూజర్ నేమ్స్ ప్లస్ యూజర్ నేమ్స్ వేసేసినా సరిపోతుంది. సార్ ఇంకొకటి నాకు అదే, ఇప్పుడు వాళ్ళకు కూడా సేమ్ ఐడి క్రియేట్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఎవరు దాంట్లో వాళ్ళకి క్రియేట్ చేసి మనం దాని నుంచి మాత్రమే రిడీమ్ చేసుకోవాలి. ఎస్ సార్, అంతే. మన వల్ల రిడీమ్ అవుతుంది అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే జయకాంత్ సార్ కి కొద్దిగా మనం సపోర్ట్ హెల్ప్ అడిగితే హీ విల్ హెల్ప్ అస్. ఓకే సార్. రూమ్స్ అంటే నాకు ఆ నంబర్, జయకాంత్ గారి నంబర్ లేదు. రూమ్ అవైలబిలిటీ అనేది ఎట్లా, అదొక నంబర్ ఒకటి నాకు కావాలంటే. ఏం లేదు సార్, ఫస్ట్ కస్టమర్ దగ్గర నుంచి మనము డేట్స్ తీసుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు. ఇమ్మీడియట్లీ మనం ఫస్ట్ పని చేయాల్సిందంటే ప్యాకేజ్ ఫస్ట్ కాదు, ఫస్ట్ జయకాంత్ గారికి కాల్ చేసి, సార్ ఫలానా డేట్ నా మా వాళ్ళు కొంతమంది ఒక 6 మంది 7 మంది వెళ్ళాలనుకుంటున్నారు, రూమ్స్ అవైలబిలిటీ ఉందా, లేదు అనుకుంటే ఎప్పటి నుంచి అవైలబుల్ ఉన్నాయి, అది కనుక్కున్న తర్వాతనే మనం చేస్తే బెటర్ సార్. కమిట్మెంట్ ఇవ్వాలి, అప్పుడు ఇవ్వాలి మనం కమిట్మెంట్. ఎగ్జాక్ట్లీ. గోవా విషయంలో మాత్రం ఇది కంపల్సరీ చేయాలి. కానీ థైలాండ్ విషయంలో అలాంటి ఛాలెంజెస్ లేవు, మనం చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. 15-20 డేస్ ప్రయర్ కూడా మనం ఇంటిమేషన్ ఇవ్వచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అంటే అక్కడ అకామిడేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఒకటేనండి రిసార్ట్, ఒకటేనండి ప్రిలిమినరీ రిసార్ట్ ఏదో చెప్పారు. పల్మనరీ రిసార్ట్ ఆ చుట్టుపక్కల అలాంటి రిసార్ట్ లేదు కాబట్టి దానికి డిమాండ్ చాలా భారీగా ఉంది. ఎందుకంటే మన వాళ్ళే బ్యాచ్ వెళ్తే 20-30 మంది వెళ్తూనే ఉంటారు కంటిన్యూస్ గా. అందుకోసమే సో అక్కడ ఒక గోవా విషయంలో కొద్దిగా టేక్ కేర్ చేసుకుంటే సరిపోతుంది. థాయిలాండ్ విషయంలో అయితే ఫ్లెక్సిబిలిటీ ఏమైనా ప్రాబ్లం లేదు, ఎక్కడ ఎంతైనా అరేంజ్ చేయగలుగుతారు. జయకాంత్ గారి నంబర్ అవి తీసుకుందంటే కోట్ల గోపాలకృష్ణ గారు ఆయన ఏదో కొంచెం ఇష్యూలో పాపం. ప్రస్తుతం అది కొద్దిగా సార్ కొద్దిగా డిస్టర్బెన్స్ లో ఉన్నారు. ఇక్కడ లోకల్ మాకు తెలిసిన వాళ్ళు. సరే ఇక్కడ నేను పెడుతున్నా చూడండి, ఇక్కడ నేను చాట్ లో పెడుతున్నాను ఒక ఇది, పెట్టండి సార్. పీడిఎఫ్ పెడుతున్నాను, అది పైన ఉంది చూడండి, ట్రావెల్ అని ఉంది కదా, ఆ ట్రావెల్ ని మీరు జస్ట్ కాల్ చేయొచ్చు. జయకాంత్ ట్రావెల్ అనే పేరు, అది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఓకే సార్. ఓకే సార్. అవునవును. ఓకే సార్. కొండేటి శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే, నమస్తే సార్. సార్ అది ఏమిటి సార్, అది పేజాల యాప్ ఓపెన్ రావట్లేదు సార్. అది మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవాలన్నా ఇది మేము కూడా చేయించాలన్నా వెయిట్ చేస్తున్నాం సార్. అప్డేషన్ గురించి మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అంతేనా సార్? మేము కూడా వెయిట్ నా దాంట్లో ఒక్క దాంట్లోనే ప్రాబ్లం ఉందేమని. లేదు 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 సార్. ఇప్పుడు సార్ ప్రస్తుతం అయితే కొద్దిగా అదే నడుస్తుంది. సో సార్ లేదంటే ఒకసారి ఏం చేయండి అంటే మీరు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి. అది సార్ ఎంత వరకు అయితే అప్డేట్ అయిందో అంతవరకు మీరు ఫెసిలిటీస్ కావాలంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. సార్ అందులో ఒకసారి ఉన్న అన్ఇన్స్టాల్ సార్ BVM అన్ఇన్స్టాల్ చేసి పాయింట్స్ ఇన్స్టాల్ చేయండి. అవి కూడా వెళ్ళిపోయినాయి. ఏది సార్? ఏం అంతా జీరో చూపెడుతుంది. BV పాయింట్స్ ప్లస్ అందులో ఉన్న అమౌంట్ అంతా జీరో చూపెడుతుంది. ఓకే. అది కొద్దిగా అప్డేషన్లు ఉంది సార్. మన కంపెనీ తరఫు నుంచి అప్డేషన్స్ అయితే ఏమి రాలేదు ప్రస్తుతం అయితే. సార్ వచ్చిన తర్వాత చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. విఎస్ రావు గారు. సార్ ఎస్ సార్. అది గారు అది ఇత్తురాలు పెట్టామండి 16,000. సార్ అది 3 రోజులు అయిందండి, ఇంకా ప్రాసెస్ లో చూపిస్తుంది ఏంటండి? ఒక్కసారి కస్టమర్ కేర్ కాల్ చేయండి సార్. కస్టమర్ కేర్ కాల్ చేయండి, లేదంటే గోల్డ్ క్లబ్ మెంబర్ ద్వారా మీరు జస్ట్ గోగుల సార్ కి అప్రోచ్ కావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి సార్ గుర్రం. మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఒక్కసారి ప్రెస్ చేయండి కాల్. ఒక్కసారి ప్రెస్ చేసి వదిలేయండి. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఇవాళ మనకి జ్యోతి మేడం మొత్తం మనకి గోవా చూపించింది సార్. గోవాలో మనకి డైనింగ్ సెక్షన్ మొత్తం చూపించేసింది. ఎస్ సార్. చాలా బాగా చెప్పింది మేడము. ఎస్ అసలు అంటే మనం బోట్ మీద ట్రిప్ కి అక్కడ వచ్చే వాళ్ళంతా గెస్ట్లు సార్, బంధువులు. ఎస్. మన హోటల్కి వెళ్ళే వాళ్ళంతా బంధువులు ఎట్లా చూసుకుంటారో అలా చూసుకుంటారని చెప్పింది. చాలా బాగా చెప్పింది. నెక్స్ట్ మనకి ఆకమయ్య గారు మనకి చెప్పిన దాంట్లో మనకి ఎట్లుంది సార్ అంటే, వితౌట్ ప్లానింగ్ ఏది చేయలేము అనేది మాత్రం క్లియర్ గా చెప్పాడు. మనం ఏది చేయాలనుకున్నా కూడా ఒక ప్లానింగ్ లేకుండా పోతే మాత్రం ఇక్కడికి మనం చేరుకోలేము. అమెరికా నుంచి వచ్చిన అబ్బాయిని గురించి బాగా చెప్పాడు. అది మాత్రం 100% కరెక్ట్ సార్. వితౌట్ ప్లానింగ్ మనం ఏది కూడా చేయలేము సార్. ఇది అది. ఆగమయ్య గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా బాగా చెప్పారు సార్. మీరు మేడం, మీరు బోర్డ్ మై ట్రిప్ కి ఆది దంపతులు, మీరు ఇద్దరు చాలా బాగా చెప్తుంటారు ఇప్పుడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి సార్, థ్యాంక్ యూ. వేణుగోపాల్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ BMIT ఆల్ ఫ్రెండ్స్. వెరీ వెరీ హ్యాపీ న్యూస్. ఆగమయ్య సార్ మేడం గారికి చాలా చాలా థ్యాంక్ యూ. సెషన్ వండర్ఫుల్. మేము నిన్ననే రీచ్ అయినాం సార్. బషీర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేము ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని అందరినీ పికప్ చేసుకొని మన బోర్డ్ మై ట్రిప్ యొక్క ఆ పోస్టర్ని మన వ్యాలెట్ తీసుకొచ్చి అందరికి ఫోటోలు దింపించి ఫ్లైట్ ఎక్కేంత వరకు అక్కడ ఉండి ఆ నైట్ అందరినీ మీరు మమ్మల్ని స్వాగతం చేసి పంపించారు సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మీటింగ్ జరిగింది సార్ అక్కడ. చాలా చాలా అద్భుతమైనటువంటి మనకు PPT వచ్చింది. ఏదైతే EV బైక్ది 15 పాయింట్లన్నీ మనం కలపడం చాలా వండర్ఫుల్ సార్. మనం ఈ అచీవ్మెంట్ తొందరగా చాలా మంది సిల్వర్స్ గోల్డ్ పోవడానికి చాలా అద్భుతంగా ఉంటది. ఇది ప్యాకులు కూడా మంచిగా ఉంటది. రెండోది ఏంటంటే, నేను కూడా ఇండియాలో ఫస్ట్ బైక్ అక్కడే నేను MD గారి చేతుల మీద లాంచ్ చేసుకున్నా సార్. తర్వాత నచ్చిన విషయం ఏంటంటే, అక్కడ రిసీవింగ్ మన ఇండియన్ ఫుడ్ అసలు ఏదైతే మన గోగుల సారు బషీర్ సార్ ఏదైతే చెప్పారో అదే విధంగా కళ్ళలో కట్టినట్టుగా ఉంది. ఏ మాత్రం కూడా ఎవరికి ఒక చీమంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా MD గారు స్వయంగా మన పక్కనే తింటుంటే పక్కనే ఉండి ఇది లేదు అది లేదు అని చెప్పి తెప్పిస్తున్నారు సారు. వాటర్కి అయితే పుష్కలంగా ఉంది. మనకి ఎలాంటి ఒక్క రూపాయి నష్టం లేకుండా మధ్యాహ్నం లంచ్ కూడా ఇచ్చారు. 9 days 8 days మేము అక్కడ స్టే చేసినాం. చాలా చాలా అద్భుతమైనటువంటి కంపెనీ. ఇలాంటి కంపెనీ ఉండటం మనకు చాలా అదృష్టం. అందరూ మంచిగా మనం ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. వేణుగోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఎస్ లీడర్స్, ఈ రోజు వండర్ఫుల్ సెషన్ చూడండి. ఇప్పుడు నిన్న ఆగమయ్య గారికి నిన్న రాత్రి కాల్ చేసి, సార్ ఎట్లా మీరే చెప్తారా లేదంటే జ్యోతి మేడం కూడా ఉంటారా అంటే, లేదు సార్ జ్యోతి మేడం వెళ్ళారు, గోవా వెళ్ళారు, సో నేనే ఉంటాను సార్ అన్నారు. కానీ అయినా కూడా కమిట్మెంట్ చూడండి ఎంత అద్భుతంగా జ్యోతి మేడం కూడా అక్కడ ఉండి కూడా ఇన్వాల్వ్ కావడం అనేది రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. దట్ ఈస్ ద కమిట్మెంట్. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆగమయ్య గారు. అండ్ దానికంటే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు జ్యోతి మేడం ఫర్ ద వండర్ఫుల్ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ మా. గోవాలో ఉంటూ కూడా మీరు జస్ట్ అప్డేషన్ ఇచ్చినందుకు అండ్ మోటివేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆగమయ్య గారు, యు ఆర్ రియల్లీ 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 ఫెంటాస్టిక్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇందాక ఎవరో చెప్పారు, ఎంత నాగేశ్వరరావు సార్ చెప్పారు, కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా 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 ఎదుగుతున్నారు. రియలీ టాలెంట్ ఎవరికైతే ఉందో, ఎవరికైతే చేయాలని కసి ఉందో, ఎవరికైతే జస్ట్ నేను సాధించాలని కసి ఉందో, వాళ్ళని ఎవ్వరు ఆపలేరు. కింద మీద ఎంత ఏమున్నా కూడా అంత దూసుకొని బుల్లెట్ లాగా దూసుకొస్తున్న గ్రేట్ గ్రేట్ కపులే మనకు ఆగమయ్య గారు అండ్ మనకు జ్యోతి మేడం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు కపుల్ ఫర్ ద వండర్ఫుల్ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఆగమయ్య గారు అండ్ జ్యోతి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. సో 8 అవుతుంది కాబట్టి సో వీల్ వైండ్ అప్. ఎస్ మా జ్యోతి మేడం. సార్ మా పాప పెద్ద పాప మాట్లాడుతుందంట ఒకసారి ఒక్కటే. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఫుడ్ రూమ్ అన్ని చాలా బాగున్నాయి. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుంది. లంచ్ కూడా చాలా బాగుంది. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫెంటాస్టిక్. ఎంజాయ్ చేయండి మా, ఎంజాయ్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే మా, ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్. ఓకే లీడర్స్, సో ఆల్మోస్ట్ 8 అవుతుంది కాబట్టి వీల్ వైండ్ అప్ ద సెషన్. అండ్ ఈవినింగ్ ఆగమయ్య గారి సెషన్ ఉంటుంది. ఈవినింగ్ మాత్రం వండర్ఫుల్ వండర్ఫుల్ సెషన్, చాలా పవర్ఫుల్ స్పీకర్. అండ్ మీకు మంచి కన్వర్షన్ అది రావాలి అంటే మాత్రం కంపల్సరీగా కనీసం ఒక ఇద్దరిని కొత్త వాళ్ళని కూర్చోబెట్టే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ సీ యూ అట్ 8 o'clock ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. వీల్ వైండ్ అప్ ద సెషన్.